మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. నాకు చాలా మంది టెక్స్ట్ చేశారు. మీకు డైలీ ప్రాఫిట్ బుక్స్ ఎలా వస్తున్నాయి? మీ పోర్ట్‌ఫోలియోస్ చూపించండి అని. సో, వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే డైలీ ప్రాఫిట్స్ అనేవి ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. సో, ఎక్స్‌పీరియన్స్ బట్టే మీకు మార్కెట్‌లో మనీ ఎలా సంపాదించుకోవచ్చు అనేది తెలుస్తదనమాట. సో, మార్కెట్‌లో మీరు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండనమాట. సో, మార్కెట్‌ని అబ్జర్వ్ చేసి ఆ చార్ట్‌ని అబ్జర్వ్ చేయండి. సో, చార్ట్ యొక్క ఆహ్, ప్రాసెస్ ఎలా ఉంది? అంటే ఎలా బిహేవ్ చేస్తుంది చార్ట్? ఆ రోజు ఎలా బిహేవ్ చేస్తుంది? ఆ మరుసటి రోజు ఎలా బిహేవ్ చేస్తది? అనేది మీరు తెలుసుకుంటే మీకు సక్సెస్‌ఫుల్‌గా మీరు మార్కెట్‌లో సక్సెస్ అవ్వగలరు. సో, దాన్ని ఎలా ఎలా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్‌తో ఒక చార్ట్ తీసుకుందాం. ఈ వన్ డే చార్ట్. సో, ఈ చార్ట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా చూడండి. సో, చార్ట్‌లో మనకు మీరు మీరు మీకేం అర్థమైంది చార్ట్‌లో అనేది? మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. దాని తర్వాత రివర్సల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యి రిట్రేస్‌మెంట్ జరిగింది. సో, ఇది. కానీ ఇదే ఫర్దర్‌గా కంటిన్యూ అవుతుంది. అంటే రేపు మార్కెట్‌లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది రివర్సల్ అంటే సో, రేపు మార్కెట్ అనేది మీరు అసల ఎట్టి పరిస్థితుల్లోని మీరు రేపు మార్కెట్‌లో ఇదే కంటిన్యూ అవుద్దని పెట్టుకోవద్దు. ఎందుకంటే, ఇది జస్ట్ ఈ రోజుకి మాత్రమే. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దనేది మీరు అనాలిసిస్ చేయాల్సిందేంటంటే, ఆ ప్రీవియస్ వన్ డే క్యాండిల్ ఎలా ఉంది? దాని ముందు ఒక 1 వీక్ క్యాండిల్ ఉంటది. అదెలా ఉంది? దాని ముందు ఒక 1 మంత్ క్యాండిల్ ఉంటది. అదెలా ఉంది? సో, ఇలా మీరు చూసుకున్న తర్వాతే నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేయండి. అంతే తప్ప ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా రివర్సల్ అవుతుంది కదా! ఇక చూసారా మార్కెట్ ఇక్కడ రివర్సల్ అయింది. మళ్ళీ రిట్రేస్ అయింది. మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయ్యి మళ్ళీ ఇంక మార్కెట్ పైకే వెళ్తుంది అని చాలామంది అంటే ఎవరి కోసం చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మార్కెట్‌ని హోల్డ్ చేసుకుంటారనమాట. ఒక 2, 3 డేస్ హోల్డ్ చేసుకుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇవి కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియకుండా హోల్డ్ చేసుకుంటారనమాట. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వస్తది. సో, అందుకే అనమాట మార్కెట్‌ని కంటిన్యూ‌గా ఇదే ఇదే ర్యాలీలా కంటిన్యూ అవుతది. ఇలా పైకెళ్ళిపోద్ది అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఏ రోజు మార్కెట్ ఆ రోజే. సో, ఈరోజు 9:15కి ఓపెన్ అయింది. 3:30కి క్లోజ్ అయింది అంతే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే ఉంటదని మాత్రం మనసులో పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటేంటంటే మీరు ఆ మార్కెట్‌ని ఒక 30 మినిట్స్ వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. 30 మినిట్స్ మార్కెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో చూడండి. సో, మార్కెట్ బిహేవియర్ చూసిన తర్వాత 30 మినిట్స్ మార్కెట్ ఆబ్వియస్‌లీ వాలటైల్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే ఉంటది. సో, ఈ మొమెంటమ్‌ని మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి? దీన్ని కూడా మీరు అంటే ఒక 30 డేస్ మీరు ఒక 30 డేస్ ఛాలెంజ్ కింద పెట్టుకుంటారో, లేకపోతే 30 డేస్ నోట్స్ కింద పెట్టుకుంటారో, ఒక 30 డేస్ డిసిప్లిన్‌గా ట్రేడ్ చేయండనమాట. అంటే ఎలా అంటే, ఏ టైంకి ఎంట్రీ ఇస్తున్నారు? ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు? ఆ రీజన్స్ రాసుకోండి. ఇలా రాసుకుంటే మీకు ఒక 30 డేస్ వరకు మీరు ఇలా డిసిప్లిన్‌గా చేస్తే, ఆటోమేటిక్‌గా ఇది మీకు హ్యాబిట్యూటెడ్ అవుతది కాబట్టి, నెక్స్ట్ 30 ఫస్ట్ డే ఏమవుద్దంటే ఖచ్చితంగా మీకు ఒక డిసిప్లిన్ ట్రేడర్ కింద మారిపోతారు. ఎప్పుడైతే మార్కెట్‌లో డిసిప్లిన్ ట్రేడర్ కింద మారారో, మీకు ఇంకా మీకు ప్రాఫిట్స్ అనేవి ఇంకెవరు ఆపలేరనమాట. అది ఎంత ఈ సిట్యుయేషన్ వచ్చినా సరే ఎందుకంటే మీకు 30 డేస్ వరకు మీకు మార్కెట్ యొక్క సైకలాజికల్ గాని, లేకపోతే మీ మైండ్ సెట్ గాని, మీరు 30 డేస్ స్టిక్ అయిపోయి ఉంటారనమాట. దాన్ని ఇంకా హ్యాబిట్యూటెడ్ అయిపోద్ది. సో, ఈ 30 డేస్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.